ఈమె రోజా కూతురు. Recording in public, but I have not day today, so I'm going to a concert for one of my friends is performing from the university. So I'll take you. Come on, I hope you have fun. It's gonna take another 3 minutes if I want to walk home, so just getting some energy. So this is a mountain. ఇక్కడ తల్లి చూస్తే మంత్రిగా చేసిన పనులన్నీ గాలి కొట్టుకుపోయి నిజంగానే అన్నట్టుగానే గాలి భానుప్రకాష్ రెడ్డి చేతిలో మూడోసారి కూడా గెలిచేస్తుందేమన్న ఒకనొక భ్రమల్లోంచి బయటపడి ఏం చేయాలో అర్థం కాక ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఘోరంగా ఈమె భ్రష్టు పట్టించిందని, ఆ చుట్టుపక్కల నగిరి చుట్టుపక్కల ఉన్న కొండలు బండలన్నింటినీ తొవ్వతో పడేసిందని, వాటన్నిటిని దోచేసిందని, 3,000 కోట్ల రూపాయలు ఏకంగా ఈమె దోచేసిందని చెప్పి కిరాక్ కార్తీ లాంటి వాళ్ళు చేస్తున్న బీభత్సమైన భయానకమైన ఆరోపణల్ని తట్టుకొని ఎలా నిలబడాలో అర్థం కాకుండా ఒక పక్క చెన్నైకి పోవాలంటే వీళ్ళు కిరాక్ కార్తీ మాటలు చెప్తే చెన్నైకి పోవాలంటే కూడా ఈమె గతంలో అర్థమైందా రాజా అంటూ రజనీకాంత్ చేసిన కామెంట్లకి కౌంటర్ ఇచ్చి అక్కడికి కూడా వెళ్ళలేని దుస్థితిలో ఉందని, ఈమె ఇంటి మీదకి ఇప్పుడు దాడి జరుగుతుంది ఒకే దీని ద్వారా లెటర్ హెడ్ ద్వారా 20 మందికి దర్శనాలు ఇప్పించింది కూడా ఇదే రోజా అని, ఇలాంటి ఎన్నో కథనాలు. ఆ తర్వాత అక్కడ ఉన్న తిరుమలలో ఉన్న ఆచార వ్యవహారాలన్నింటినీ భ్రష్టు పట్టించండి, క్రిస్టియన్ ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి అక్కడ నియమ నిబంధనలకు తూట్లు పొడిచింది. ఏమంటారు రోజా గురించి చెప్పే వారని ఆయన ఒక రేంజ్లో ఉంటే ఆమె బాగా సాడ్గా బాగా ఇబ్బందికరంగా ఉన్న ఒకనొక వీడియోలు పెడుతూ ఏడుస్తున్నట్టుగా పెడుతుంటే ఇక్కడ రోజా కూతురేమో చాలా ఆహ్లాదంగా సంతోషంగా సరదాగా ఐస్ క్రీమ్ చిక్కుంటూ ఆమె చేస్తున్న ఈ క్లిప్పింగ్లు వీడియోలకి ఇప్పుడు పరిస్థితి ఎట్టయిపోయిందంటే ఫైనల్గా తల్లేమో ఇక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఈ కూతురింద నాయన ఈ విధంగా విహారంగా ఆహ్లాదకరంగా తిరుగుతుంది, ఏంది గొడవ అని చెప్పి చాలా మంది అనుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇది మనకి ఇక్కడ చూడండి, దాని మీద రోజా కూతురు ఏం చేస్తుందో చూడండి. పక్కన పెడితే ఏ మనుషుల్లో మీరు చదువుకున్న సన్నాసులైనా మన కుటుంబాలు ఆడబిడ్డలు లేరారా, ఇడిపోతున్నారా, మనం సభ్య సమాజంలో బతికే జంతువులు కూడా ఆశించుకునే స్థాయికి రాతలు రాస్తారా, రాజకీయంగా ఏ బిడ్డ అయినా మాట్లాడిందా, రోజా మాటలు చేతలు అంటే నాకు కూడా నచ్చదు, అది రాజకీయ విమర్శ. కానీ కుటుంబాల జోలికి ఎందుకు, ఒకవేళ మీరు అనాసి వస్తే రోజా గారిని కానీ ఆవిడ బిడ్డ నీ అండం కరెక్టేనా అని బ్యాడ్ కామెంట్ చేయకండి బ్రదర్. ఎందుకు అంటే రోజాని అమ్మ నా బూతులు తిట్టండి తప్పలేదు, కానీ తన పిల్లలుని తిట్టే హక్కు మనకు లేదు. మనకి పవర్ స్టార్ గాని కాకుండా తన ఫ్యామిలీ మొత్తాన్ని తిడుతున్నారు వైసీపీ బ్యాచ్, మనం బాధపడం. పవన్ని తిట్టాలి కానీ వాళ్లకు సంస్కారం లేదు. కానీ జనసేన ఇట్లాగా ఇక దీనికి ఒక 8 ఇవి కరెక్ట్ అని కాదని 100% కరెక్ట్. రంగనాయకమ్మ గారు ఏం తప్పు చేసిందండి, మన తల్లిగాక మన అక్క కదా ఆలోచించుకోండి. ఇట్లాగా రంగనాయకమ్మ ఎందుకు వచ్చింది మళ్ళీ ఎంపీ ఇట్లా అనమాట కామెంట్స్. ఇక్కడ మొదలుపెట్టారు వీళ్ళు చూడండి, విదేశాల్లో రోజా కూతురు ఏం చేస్తుంది చూడండి. నెటిజన్స్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. 100% సూపర్. అంటే ఏంటంటే ఈమె అభంశుభం ఎరగని అన్నంపూర్ణం ఎరుగని ఒక ఆడపిల్ల చదువుకోవడానికి అక్కడికి వెళ్ళింది. వాళ్ళ తల్లి ఓడిపోయిండొచ్చు, కూర్చొని ఏడుస్తూ కూర్చోవాలా? ఆమె ఏందో ఆమె సంతోషం ఏందో, ఆమె జీవితం ప్రత్యేకమైంది కదా. ఆమె ఆడ కూర్చొని తల్లి ఓడిపోయింది. రాజకీయాలు అంటేనే గెలుపోవడంలో సహజం అని చెప్పి అంటారు. నేను రోజా గారిని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెను అడిగా, మేడం ఏంటి మీ యొక్క ఫ్యామిలీ రియాక్షన్స్, మీ అప్ అండ్ డౌన్స్ మీద, నీ మీద వచ్చే ఆరోపణల మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే ఆమె చెప్పింది, నా పిల్లలు నాకన్నా మించి స్పోర్టివ్గా మాట్లాడతారు, పొలిటిక్స్లో ఇవన్నీ సహజమే మమ్మీ, నువ్వేమి వరి కావద్దు అని చెప్పి నన్నే వాళ్ళు ఓదార్చే స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పామంటది. అలాంటి పిల్లలు ఎలా ఉంటారు, మరి ఇలాగే ఉంటారు కదా అనేది చాలా మంది ఇప్పుడు దీనిలో మనతో పాటు మాట్లాడినప్పుడు అదే ఇక్కడ ఆ కామెంట్ రూపంలో మనం చూసినప్పుడు అర్థమయ్యే విషయం.